గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, మీ అందరికి ప్రతి ఒక్కరికి కుల మత జాతి లింగ భేద వర్గ విచక్షణ మనిషి ప్రతి ఒక్కరూ ఆయురారోగ్య ఐశ్వర్యంతో చల్లగా ఉండాలి ఫ్రెండ్స్. నేను కోరుకునేది ఒకటే, మొట్టమొదటిగా మాట్లాడేది ఎప్పుడైనా సరే, మధ్యలోనే సరే, కుల మత జాతి లింగ భేద వర్గ విచక్షణ మనిషి అందరూ ఆరోగ్యంగా ఉండాలి, అందరూ చల్లగా ఉండాలి. అది నేను కోరుకునేది. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ప్రపంచంలో ఉన్నటువంటి సమస్త జీవులు కూడా ఆయురారోగ్య ఐశ్వర్యంతో చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్న ఫ్రెండ్స్. నా వీడియోలు చూసేవారు చూడవారు అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి ఫ్రెండ్స్. అది ఫ్రెండ్స్, ఈ రోజున 3:30-4 ఆ ప్రాంతంలో వచ్చాను ఫ్రెండ్స్. కొండ మీద కొన్ని షార్ట్స్ చేశాను ఫ్రెండ్స్, మీతో షేర్ చేసుకుంటున్నాను. మీరందరూ ఈరోజు ప్రతి ఒక్కరూ, ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరు కూడా ఆయురారోగ్య ఐశ్వర్యంతో ఉండి ఉంటారని 100% నేను భావిస్తున్నాను ఫ్రెండ్స్. మీరు బాగుంటేనే నేను బాగుంటాను ఫ్రెండ్స్. పబ్లిక్ ఉంటేనే కదా ఫ్రెండ్స్ ఎవరైనా. పబ్లిక్ లేదే మనం లేదు ఫ్రెండ్స్. ఒకరికొకరు సహాయం చేసుకుందాం. మనకు తగాదాలు వద్దు, కొట్లాటలు వద్దు, మంచిగా ఉందాం, అందరం కలిసిమెలిసి ఉందాం. ప్రేమ, ఆప్యాయత, అనురాగం, నిష్కల్మషమైన మనసు, ఇవి కావాలి ఫ్రెండ్స్ మనసుకి. అలా మన మనసు ఉంటే ప్రశాంతంగా ఉంటుంది ఫ్రెండ్స్. అమ్మాయిల్ని అమ్మలాగా భావించుకోవాలి ఫ్రెండ్స్. మగవాళ్ళని ఎటువంటి వయసు వారైనా నాన్నలాగా భావించుకోవాలి. మనకు అలా కల్పన వస్తే మనం దేనైనా జయించగలం ఫ్రెండ్స్. యూట్యూబ్ ఛానల్ ఎవరైనా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. వాళ్ళు వీళ్ళని కాదు, ఎవరైనా పెట్టుకోవచ్చు అని ప్రతిసారి చెప్తున్నాను ఫ్రెండ్స్. యూట్యూబ్ ఛానల్ ఎవరి సొత్తు కాదు, మన సొత్తు ఫ్రెండ్స్. ఎన్ని సంవత్సరాలు, మనిషికి ఎన్ని సంవత్సరాలతో సంబంధం లేదు. ఎన్ని సంవత్సరాలు బతుకున్న వాడి దగ్గర సత్తా ఉంటే, టాలెంట్ ఉంటే యూట్యూబ్ పెట్టుకొని డబ్బులు సంపాదించుకోవచ్చు ఫ్రెండ్స్. సంవత్సరంలో 365 రోజుల్లో పెద్ద ఇలా మాట్లాడే వ్యూస్కి 4000 గంటలు రావాలి ఫ్రెండ్స్. 1000 మంది ఫాలోవర్స్, 1000 మంది సబ్స్క్రైబర్స్ ఉండాలి ఫ్రెండ్స్ యూట్యూబ్ ఛానల్ అయినట్లయితే. అలానే యూట్యూబ్ ఛానల్ ఉన్న వాళ్ళకి చెప్తున్నాను. ఇంకొక మనవి ఫ్రెండ్స్, ఇన్స్టాగ్రామ్ కూడా పెట్టాను ఫ్రెండ్స్. నాకు దాని గురించి ఇంకా తెలియదు, తర్వాత చెప్తాను. అలానే యూట్యూబ్ గురించి చెప్తున్నాను. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో అయితే నా పేరు ఏంటంటే యూట్యూబర్ సత్యం అని ఉంటుంది. యూట్యూబ్ సర్చ్ పని కొట్టేస్తే ఇన్స్టాగ్రామ్ వస్తుంది. ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వండి, నాది లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. అదే నేను కోరుకునేది. యూట్యూబ్లో అయితే కొండపల్లి సత్యనారాయణ డ్యాన్స్ అంటే వస్తుంది. కొండపల్లి సత్యనారాయణ అంటే వచ్చేస్తుంది, లేదా కొండపల్లి సత్యనారాయణ డ్యాన్స్ యూట్యూబ్లో కొట్టేస్తే వస్తుంది. అది ముందు దీంట్లో సబ్స్క్రైబ్ చేయాలి, దాంట్లో ఫాలో చేయాలి, అది తేడా. దీంట్లో సబ్స్క్రైబ్ ఒకసారి చేస్తే చాలు, దాంట్లో ఫాలో ఒకసారి చేస్తే చాలు. లైక్, షేర్, కామెంట్ కూడా పెట్టండి, దానికి కూడా లైక్, షేర్, కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. అదే నేను కోరుకునేది. ఇంకొక ఫ్రెండ్స్, యూట్యూబ్ ఛానల్, ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఎవరైనా పెట్టుకోవచ్చు. కాపీ రైట్స్ వస్తే తీసేసుకోండి. యూట్యూబ్ ఛానల్ వరకే నేను చెప్తున్నాను. కాపీ రైట్స్ వస్తే తీసేసుకోండి. మనం ఇలా మాట్లాడిన వీడియోకి ఒకసారి కాపీ రైట్స్ వస్తే దాన్ని డిలీట్ చేయాలి. ఆ డిలీట్ చేయడం అంతా మీకు అలవాటు అయిపోద్ది వాడితే. ప్రతిరోజు చేస్తూ ఉండాలి ఫ్రెండ్స్. మనం డబ్బులు సంపాదించాలంటే ఒకరోజు రావు. యూట్యూబ్ ఛానల్లో డబ్బులు సంపాదించాలంటే చాలా కష్టం ఫ్రెండ్స్. మొన్న మధ్య నేను మానిటైజేషన్ చేయించుకున్నాను. 50,000 మంది సబ్స్క్రైబర్స్ అయ్యారు ఫ్రెండ్స్. ఇంకా దాటారు, అయినా కానీ నాకు మనీ రాలేదు. మానిటైజేషన్ లేట్గా చేయించుకున్నాను ఫ్రెండ్స్. మీరు నా పెద్ద వీడియోలు, చిన్న వీడియోలు కూడా, పెద్ద వీడియోలు కూడా కామెంట్ పెట్టండి. పెద్ద వీడియోలు కూడా బాగా చూస్తారని నన్ను ఎంతో ప్రేమతో ఆదరిస్తారని మీ ముందుకు వచ్చాను ఫ్రెండ్స్. నేను ఇంకా వయసుతో నిమిత్తం లేకుండా రకరకాల డ్యాన్సులు, నాకు ఛాయాశక్తుల లైఫ్ లాంగ్ కృషి చేస్తానని నేను మనస్ఫూర్తిగా మీ అందరికీ మనవి చేస్తున్నాను ఫ్రెండ్స్. అది మీరందరూ మీ పిల్ల పాపలతోటి, కుటుంబ సభ్యులతోటి ఆయురారోగ్య ఐశ్వర్యంతో చల్లగా ఉండాలి. నా వీడియో చూసేవారు చూడవారు ప్రతి ఒక్కరు, వారు వీరని కాదు. మళ్ళీ ఎందాక చెప్పాను కదా ఫ్రెండ్స్, యూట్యూబ్ ఛానల్ అయితే 365 రోజుల్లో ఇలా వీడియోస్ తీసి వాటినే తీసుకుంటుంది. అన్నీ కలిపి అందుట్లో కలిపి ఇక మనం ఇలా వైట్ స్టూడియోలో అన్నీ కలిపి ఉంటాయి. 4000 గంటలు వచ్చినాయి, నాకు అవ్వలేదేంటి అనొచ్చు. షార్ట్స్ వ్యూస్కి పెద్ద వ్యూస్కి కలిపి 4000 గంటలు ఆడిస్తే ఇక్కడ అయినట్టు కాదు ఫ్రెండ్స్. పెద్ద వీడియోలు మాత్రమే తీసుకుంటుంది, అది మనకు కనపడదు. అది ఎలిజిబుల్ అంటారు దాన్ని. స్ట్రైక్ రేట్ 3 సార్లు పడితే తీసేస్తారు మన ఛానల్. స్ట్రైక్ రేట్ పడకుండా చూసుకోవాలి. ప్రతిరోజు వెయిట్ లిస్ట్ వస్తే తీసేసుకోవాలి. షార్ట్స్ వీడియోస్ మనం పెట్టుకొని డ్యాన్స్ ముఖం చూపించుకుంటూ ఇస్తే మనకి 100% మానిటైజేషన్ అవుతుంది, చక్కగా డబ్బులు వస్తాయి. మీరు ముఖం చూపించకుండా వేయొద్దు. కనీసం ఏదైనా చూపించేటప్పుడు కూడా మాట్లాడండి. మీరు కనపడకపోయినా మీ టాకింగ్ అనేది ఉండాలి కంపల్సరిగా. అది గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. లేకపోతే కాపీ రైట్స్ వస్తే స్ట్రైక్ పడుతుంది. స్ట్రైక్ పడకుండా చూసుకోవాలి, కాపీ రైట్స్ రాకుండా చూసుకోవాలి. ట్రాలింగ్ వీడియోస్, దేవుని గురించి కానీ, దేశాన్ని గురించి కానీ, ఒక వ్యక్తిని గురించి కానీ విమర్శించేది ట్రాలింగ్ వీడియోస్, అలాంటివి చేయొద్దు ఫ్రెండ్స్. వాడికి కూడా స్ట్రైక్ రేట్ పడుతుంది. మళ్ళీ ఇంకోటి వెయిట్ లిస్ట్ అంటే మనం తీసేసి ఇలా షార్ట్ వీడియోస్ 6 నిమిషం, 30 సెకండ్లు, 40 సెకండ్లు, 50 సెకండ్లు, నిమిషం ఉండే వీడియోలు చూస్తారు. 15 సెకండ్లు, 9 సెకండ్లు, 8 సెకండ్లు ఇలాంటి వీడియోలకి
షార్ట్స్లో ఏమవుతాయి అంటే వెయిట్ లిస్ట్ అవుతుంది. షార్ట్స్ నొక్కినప్పుడు వెయిట్ లిస్ట్ అని పెడితే ఆ వెయిట్ లిస్ట్ మొత్తం తీసేయాలి ఫ్రెండ్స్, లేకపోతే స్ట్రైక్ రేట్ పడుతుంది. ఈ 3 గుర్తుంచుకోండి. కాపీ రేట్స్, ట్రోలింగ్ వీడియోస్, వెయిట్ లిస్ట్, ఈ 3 ఎప్పటికప్పుడు మీరు చూసుకుంటూ ఉండాలి. అవి లేకుండా చేసుకుంటే మీకు తిరిగేలేదు ఫ్రెండ్స్. మీరే హీరోలు, మీరే హీరోయిన్లు. అది ఫ్రెండ్స్. మగవాళ్ళు అయితే హీరోలు, ఆడపిల్లలు అయితే హీరోయిన్లు ఫ్రెండ్స్. మీరందరూ మీ అమ్మ మీ నాన్న చెప్పినట్లు చక్కగా చదువుకోండి ఫ్రెండ్స్. అమ్మ నాన్న మనం బాగుపడాలని చూస్తారు. ఎవరో అమ్మ నాన్నలో ఎవరో ఉంటారు సరిగ్గా చదివిన వాళ్ళు, అందరూ చదివిస్తారు. అమ్మ నాన్నది రక్త సంబంధం కాబట్టి ప్రతి ఒక్కరు చదువుతారు 100%. ఎక్కడో ఉంటారు మచ్చుతున్నగా. ఇది కలియుగంగా సార్ అమ్మ నాన్నలు కూడా చదివించిన వాళ్ళు ఉండొచ్చు అంటే ఉండొచ్చు. రకరకాల వాళ్ళు వాళ్ళ మనస్తత్వాన్ని బట్టి మెలిగి మనం వాళ్ళని ఒప్పించి నప్పించి ఇట్లా చేస్తానని చెప్పి మీరు గెలవండి కుటుంబ సభ్యులుగా. అది నేను కోరుకునేది ఫ్రెండ్స్. అంతేగాని చిన్నదానికి పెద్దదానికి వాడేదన్నాడు వీడేదన్నాడు అని మీరు దెబ్బలాడుకోవద్దు. మీకు అంతగా చదివేయాలన్నారనుకో చిన్నప్పుడు, మీరే వేరుగా వెళ్ళి కష్టపడి చదువుకోండి. ఏడో చోట చేరి మీ టాలెంటెడ్ ఉపయోగించి. అది ఫ్రెండ్స్ నేను చెప్పేది. చదువు అనేది మూడో నేత్రం ఫ్రెండ్స్. ఇంకొక మనమే ఫ్రెండ్స్, యూట్యూబ్ ఛానల్ ఎవరైనా పెట్టుకోవచ్చు. అంటే మన పేరు, మన డేట్ ఆఫ్ బర్త్, గూగుల్లో నీ ఫోన్ నెంబరు మొట్టమొదటిగా, మళ్ళీ పాస్వర్డ్ పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. మీ ఫోన్ నెంబర్ అయినా పెట్టుకోవచ్చు, ఏదైనా పేరైనా పెట్టుకోవచ్చు. అదే ఈ 2 ఉన్నప్పుడు ఇవి ఉంటే మనకి ఎప్పుడైనా పొరపాటున ఫోన్ పోతే మన సిమ్ ఎంపటినే కొనుక్కొని కొత్త ఫోన్ వేసుకుంటే అవన్నీ వచ్చేస్తాయి ఫ్రెండ్స్. లీడ్ చేయొద్దు మీరు. అది అందుకని మన పాస్వర్డ్, ఈమెయిల్ నెంబర్ ఇవన్నీ ఉంటేనే మనకి పోయినా గౌకున వచ్చేస్తాయి ఆటోమేటిక్గా. అది సాహసమైన ఊపిరి. సాహసం ఉంటే, ధైర్యం ఉంటే మనిషి ఏదైనా చేయొచ్చు ఫ్రెండ్స్. మనసు ధైర్యంగా ఉంటే మన ఏజ్తో సంబంధం లేకుండా కొన్ని సాహస కృత్యాలు కూడా చేయొచ్చు ఫ్రెండ్స్. అది ధైర్యం ఉండాలి. పిరికితనం ఉంటే చేయలేము. ధైర్యం, సాహసమైన ఊపిరి అనేది సూపర్ స్టార్ కృష్ణ గారు తీశారు. మీకు తెలుసు తెలియదు, చూసారా? మన సూపర్ స్టార్ కృష్ణ గారు మహానుభావుడు ఫ్రెండ్స్. ఎంతోమందికి దాన ధర్మాలు, ఇవాళ కూడా మన మహేష్ బాబు గారు కూడా ఎంతోమందికి సేవలను అందిస్తున్నారు ఫ్రెండ్స్. ఎన్నో సేవా కార్యక్రమాలు. అలానే చిరంజీవి గారు కూడా బ్లడ్ బ్యాంక్స్ ఇచ్చేస్తున్నాడు ఫ్రెండ్స్. బ్లడ్ బ్యాంక్స్ అతని పేరుతోటి ట్రస్ట్ ఒకటి నడుపుతున్నాడు. చాలామందికి పేదలకి అందరికీ కూడా ఆయన కూడా సహాయం చేస్తారు. అలానే బాలకృష్ణ కూడా సహాయం చేస్తారు. అలానే ప్రభాస్ గారు, వెంకటేష్ గారు, ఇలా ప్రతి ఒక్కరు సినిమా యాక్టర్లు ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక సహాయం చేస్తారు ఫ్రెండ్స్. వాళ్ళు ఎంత ఎదిగినా ఒదిగే ఉంటారు ఫ్రెండ్స్. ఎందుకంటే వాడికి గర్వం ఉండదు. మనం కూడా గర్వం లేకుండా అందరితో బాగుందాం, అందరిలో మనం ఉన్నాం ఫ్రెండ్స్. ఇదే మీరు గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. అలా ఉన్నప్పుడు నిగర్విగా ఉంటే మనం పైకి వెళ్తాం ఫ్రెండ్స్. దేవుడు మన పైకి తీశాడు. వాడు గొప్ప, వీడు గొప్ప, నేనే హీరోని ఫ్రెండ్స్. నేను ఇలా డ్యాన్స్ వేయగలుగుతున్నానంటే మీ పుణ్యమే ఫ్రెండ్స్. తర్వాత ఆ దేవుని చిత్తం ఫ్రెండ్స్. దేవుడు నన్ను నేర్పిస్తున్నాడు. అది ఫ్రెండ్స్. వయసుతో నిమిత్తం లేదు. మనం డ్యాన్స్ చేయాలంటే వయసు అనేది సంబంధం లేదు. ఎటువంటి వయసు వారైనా వేయచ్చు. 100 సంవత్సరాలు దాన్ని వేయచ్చు. యాక్టివ్గా చురుకుతనం ఉండాలి, కరుకుతనం ఉండాలి, ఒక మంచితనం ఉండాలి, ఒక మంచి కార్యం ఉండాలి. చెడు కార్యం అయితే మనం సఫలీకృతం అవ్వడం. మంచి కార్యం అయితే మనం గ్యారంటీగా సక్సెస్ అవుతాం. మంచిని స్వీకరించు, చెడును వదిలివేయి. అది మీరందరూ కొండపల్లి సత్యనారాయణ యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ చేయండి. కొండపల్లి సత్యనారాయణ డ్యాన్స్ అంటే వస్తుంది. కొండపల్లి సత్యనారాయణ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఒక్కసారి సబ్స్క్రైబ్ చేస్తే సరిపోతుంది. అలానే ఇన్స్టాగ్రామ్ యూట్యూబర్ సత్యం గారు అని ఉంటుంది. యూట్యూబర్ సత్యం అంటే ఇన్స్టాగ్రామ్ సార్. దాంట్లో కూడా మీరు ఫాలో అని ఉంటుంది. ఫాలో అని నొక్కండి అన్నది. అప్పుడు ఫాలోయింగ్ అని పడుద్ది. అప్పుడు మీరు మాకు సబ్స్క్రైబ్ అయినట్టు. యూట్యూబ్లో అయితే సబ్స్క్రైబ్ అంటారు, దాంట్లో ఫాలో. ఒకసారి ఫాలో అయితే సార్. అది నేను చెప్పేది. అందులో కూడా లైక్, షేర్, కామెంట్ పెట్టండి సార్. అది ఉంటాను ఫ్రెండ్స్. మీరందరూ మీ పిల్ల పాపలతోటి, మీ కుటుంబ సభ్యులతోటి, మీ ఇరుగు పొరుగు వారు కూడా మీ తోబుట్టుతో సమానమని మీరు దేవుణ్ణి ప్రార్థించుకునేటప్పుడు అనుకోండి ఫ్రెండ్స్. మంచిది ఫ్రెండ్స్. అంతా మనం బాగుండాలి, అందరిలో మనం ఉండాలి. నా వీడియో చూసేవారు చూడని వారందరూ బాగుండాలి. నేను అదే కోరుకునేది.